సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 21వ తారీఖు లగాయతు జూలై 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గురుడు, చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండు గ్రహాల అనుకూల్యత వల్ల అయితే గురుడు పంచమంలో యోగించడం, చంద్రబలం వారం ప్రారంభం నుండి ఉండడం అనేటువంటిది మంచి విషయమే. అయినప్పటికీ అటు ఏలినాటి శని ప్రభావము, అలాగే సప్తమ స్థానంలో రవి శుక్ర గ్రహాల యొక్క కలయిక ఇది కొంచెం ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎందుకంటే సామంత జన విద్వేష దారాపీడాసుతామయం ఉత్సాహభంగ కార్యాన్ని అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ గ్రహస్థితి వల్ల పర్టికులర్గా మకర రాశి వారికి ఉత్సాహభంగము అంటే అంత ఊహించినటువంటి ఉత్సాహం ఉండదు. ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటూ ఉంటారు. ఏదైనా ఒక పని చెప్తే చేద్దాంలే, చూద్దాంలే, ఈ పని ఎల్లుండ చేద్దాం, తెల్లారితే చేసేద్దాం, రాత్రి పడుకోకుండా చేసేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఇప్పుడున్నటువంటి కాలాన్ని వృధాగా కాలక్షేపంగా పోగొడుతూ ఉంటారు. తీరా చూస్తే పనులు అవ్వవు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, రాత్రి నిద్ర వచ్చేస్తుంది, పొద్దున్న మెలకు రాదు. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడం వల్ల కొన్ని కీలకమైనటువంటి అవకాశాలను కోల్పోయేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఆర్థిక లోపము అనేటువంటిది ఏమీ లేదు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఎంత కష్టపడితే అంత డబ్బు కూడా వస్తూ ఉన్నది. మిగతా గ్రహస్థితుల వల్ల ఆ ధనం అంతా కూడా కొంత అప్పులు తీర్చడానికే 70% వెళ్ళిపోగా మిగిలినవి కొన్ని మిస్ ఎక్స్పెన్సెస్, ఇది ఖర్చు పెడితే ఇది రాదు అని తెలిసినప్పుడు కూడా స్వయంకృతాపరాధంగా కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. కొన్ని పక్క వాళ్ళని చూసి ఖర్చు పెడుతూ ఉంటారు, కొన్ని స్టేటస్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది ఈ వారంలో ప్రత్యేకించి ఉన్నటువంటి గ్రహస్థితి. అందువల్ల ఎప్పుడు పక్కవాడితో పోల్చుకోకూడదు. ఇక్కడ పంచమంలో గురుడు కుజుడు కలిసి ఉన్నప్పుడు బుద్ధి ఒక మాట చెప్తుంది, మనసు ఒక మాట చెప్తుంది. మీరు గమనించండి, చేసే పని నచ్చదు, నచ్చే పని చేయలేరు. ఇలా ద్వంద్వమైనటువంటి వైఖరికి ఈ వారంలో గ్రహస్థితుల కారణం. అలాగే అటు జీవిత భాగస్వామికి, సంతానానికి కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు ప్రత్యేకించి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధి పదంలోనే ఉండడానికి అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులపై మాత్రమే కొంత శ్రద్ధ పెడుతూ ఉంటారు, అదే ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.